వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అర్జీదారుల సమస్యలపై తక్షణమే స్పందించాలి కలెక్టర్ శివశంకర్. తమ తండ్రి జ్ఞాపకార్థంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి పలువురికి ఆదర్శంగా నిలిచిన కుమారులు. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన. నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. హన్మకొండ పరిఖల శివార్లో ఉన్న వంతెన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రావీణ్య. ఇక వివరాలకు వెళ్తే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బైరావునిపల్లి గ్రామానికి చెందిన గుండపునేని పరాంకుశరావు గత ఏడాది మృతి చెందారు. తండ్రి జ్ఞాపకార్థంగా ఆయన కుమారులు రామచంద్రరావు లక్ష్మణరావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తండ్రి పరాంకుశరావు సహజీవంగా నిలిచి ఉన్నట్లు సహజత్వం ఉట్టిపడేలా విగ్రహాన్ని తయారు చేయించి తమ పొలం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన గదిలో ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అటువైపుగా వెళ్లేవారు విగ్రహాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. తండ్రిపై ఇంత ప్రేమను చూపుతున్న కుమారులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. తల్లి తండ్రులకు భోజనం పెట్టని పిల్లలు ఉన్న ఈ రోజుల్లో తండ్రి గుర్తుగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పలువురి మన్ననలను పొందుతున్నారు. తండ్రి కుమారుల ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ విగ్రహం నిలుస్తుంది. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తన తండ్రి ఆత్మ సజీవంగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుందని కుమారులు రామచంద్రరావు లక్ష్మణరావులు చెబుతున్నారు. नमो भौतिजाय मानवनाम के तो रुषसामित्यग्रे भागं देवेभ्यो यज्ञात्याय प्रचन्द्रमा चरति दीर्घामायुः సరిపోయిందా ఇప్పుడు ఏమంటారా ఊరినే వాళ్ళు ఎప్పుడైనా సరే మా నాన్న ఎప్పుడు అనేవాడు నా పెద్ద బిడ్డ మనకు అడగాలేదని ఎంతో అనుకునేవాడు. వారు ఏ విషయం తీసుకున్నా ఈ బైరోన్పల్లిలో ఒక పార్టీ అనేది ఆయన ఒక పార్టీలో ఉన్న వ్యక్తి వేరే పార్టీలోకి పోవాలంటే ఆయన జీవిత చరిత్రలో కూడా ఆయనకు ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమం చేయలేదు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం మీద కట్టుబడిన వ్యక్తి. వారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం, 5 అమ్మాయిలు 2 కుమారులు. ఇంత పెద్ద కుటుంబాన్ని కూడా కష్టపడి అందరి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులకు వారి కూతుర్లను ఇవ్వడం జరిగింది. వారి యొక్క సంకల్పం చాలా గొప్పది. తర్వాత ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని తప్పితే మాత్రము ఇంకొకరికి ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు, భయపడే వ్యక్తి కాదు. ఒక సందర్భంలో కూడా వారి విషయం గురించి వేరే వ్యక్తులు చెప్తుంటే నేను విన్న సందర్భం ఏంటంటే, ఇక్కడ కమ్యూనిస్టులకు పేరున్న గ్రామం ఇది. అయినా వారితోని సిద్ధాంతపరంగానే మాత్రం కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా దివిషన్లు చేయలేదు. ఆయనే ఇబ్బందులకు లోనయ్యాడు. ఒక దశలో ఆయనని ఇంట్లో పెట్టి అతన్ని
స్మాష్ చేయాలి, అతన్ని ఏదో ఒక డ్యామేజ్ చేయాలని ఒక సంకల్పంతో వచ్చినా కానీ భయపడకుండా వారి నుండి పక్కకు తొలగించుకొని ఆయన ప్రయత్నంతో ఆయన వెళ్ళడం జరిగింది. అటువంటి గ్రామంలో ఎవరితోనూ కూడా ఇప్పటి కూడా కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ వారు కానీ, తెలుగుదేశం కానీ వారు ఎవరన్నా కానీ అందరితోని ఒక ఫ్రెండ్షిప్గా, ఒక మంచి ఆప్యాయతగా ఉన్న వ్యక్తి. తర్వాత తన దృష్టిలో ప్రాముఖ్యంగా ఆయన ఏంటంటే, ఎవరైతే కుమారులు అమ్మా నాన్నకు అన్నం పెట్టరో అటువంటి వ్యక్తులని మాత్రం అతను సహించే వ్యక్తి కాదు. ఆయన అతన్ని పిలిపించి ఆయన తోచిన విధంగా న్యాయం, ఎవరు కూడా కన్న తల్లిదండ్రులను మీరు ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకు మంచిగా చూసుకోవాలని చెప్పి వాళ్ళని దొబ్బులాడించి వాళ్ళలో సయోధ్య గురించి, కొడుకులకు తండ్రులకు సయోధ్య, అమ్మ నాన్నలకు సయోధ్య గురించి పంపించిన మా మామగారు చాలా ధన్యులు. వారు లేకపోవడం అనేది మాకు కూడా చాలా, మేము కుటుంబ పరంగా మా వదినలు కానీ, మా మద్దళ్ళు కానీ, మా బామ్మర్దులు కానీ మేమెంతో సమానం. మా నాన్నగారు అందుకే గుడి కట్టి నేను రోజు పూజ చేసి దేవుని లెక్క చూడాలని చెప్పి నా సంకల్పంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశాను. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నాడు నేడు అంటూ గత ప్రభుత్వం చేసింది మొత్తం ప్రచార ఆర్భాటమే. 2 విడతల్లో చేసిన నాడు నేడు పనులు మొత్తం అవినీతి నాసిరకం. 2 విడతల్లో పనులు మొత్తం పెండింగ్ పెట్టారు. 3వ విడత అసలు మొదలే కాలేదు. 900 కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్లారు. ఖర్చు పెట్టిన దాంట్లో మొత్తం అవినీతి జరిగింది. దానిపైన విచారణ జరుగుతుంది. గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో 72,000 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి వెళ్లిపోయారు అని అన్నారు. మొదటి ప్రశ్నకి సమాధానం, మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 880 కోట్ల 39 లక్షల రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది. అంటే ఎలాంటి సందేహం లేదు. అగ్రిమెంట్స్ ఏంటి, గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు, ఎందుకు పనులు సరిగా జరగలేదు, నాసరికైన పనులు జరిగినాయి అనేది పేపర్లో కూడా గతంలో వచ్చింది. దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం. రెండోది, సాంబశివరావు గారు చెప్పినట్లు ఫేజ్ 1లో కొన్ని భవనాలు కట్టారు, కానీ అది మూసేశారు, అంటే వాడట్లేదు. ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి. ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం. ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం. పవనంతో నేను చర్చిస్తాను. ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి, ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి, కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. మొదటి ప్రశ్నకి సమాధానం, మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 880 కోట్ల 39 లక్షల రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడు మండల పరిధిలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ని పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వరద సహాయక చర్యలపై మంత్రి పొంగులేటి అధికారులకు పలు సూచనలు చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆర్లపెంట పంచాయతీ కిస్తారం గ్రామానికి చెందిన రవ్వ భీముడు కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఖర్చులు పెరగడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రి నుండి చికిత్స కోసం రోగిని బైగాకు తీసుకువెళ్లారు. కొన్ని రోజుల పాటు చికిత్స అనంతరం రోగి మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రహం ఆర్లపెంటకు తీసుకురావాల్సి వచ్చింది. తిగాన్పల్లి నుంచి స్వగ్రామం ఆర్లపెంట పంచాయతీ కిస్తారం వరకు కల్వట్టు దాటేందుకు 20 కిలోమీటర్ల అడవి మార్గంలో నడిచి మృతదేహంను తీసుకొని వెళ్లారు. కర్నూలు ట్రాఫిక్ సిఐపి గౌతమి ఆధ్వర్యంలో ఈ రోజు అనగా 22వ తారీఖు జూలై 2024వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి బెల్లేరి చౌరస్తా నుండి ఉల్చాల సర్కిల్ వరకు రోడ్డు మీద ఉన్న పండ్ల బండ్లను, టిఫిన్ బండ్లను, బర్జీల బండ్లను మరియు మొబైల్ క్యాంటీన్లను రోడ్డు మీద పెట్టి వ్యాపారాలు జరుపునందున ట్రాఫిక్ రద్దీ పెరగడం వలన ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మొబైల్ క్యాంటీన్లను మరియు పండ్ల బండ్లను, బర్జీల బండ్లను, టిఫిన్ బండ్లను ట్రాఫిక్ పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చి రోడ్డు మీద వ్యాపారాలు చేస్తున్న వారిపై పెట్టి కేసులను నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తామని కర్నూలు ట్రాఫిక్ సిఐపి గౌతమి తెలపడం జరిగింది. తీసేలా ఈ వరుస
లేదు లేదు ముందు వరుస తీసేయాలా ముందు వెనకల పెట్టుకో నువ్వు అవన్నీ చెప్పకూడదన్నా నువ్వు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్వీకరించిన ప్రజా ఫిర్యాదులను మనసు పెట్టి పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. డిఆర్ఓ ఏ పద్మజ, జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సత్వరమే సంప్రదించి ప్రతి ఫిర్యాదును మనసుపెట్టి పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మండల పరిధిలో శాఖల సమన్వయం లోపే వల్లే జిల్లా కేంద్రానికి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని పరిష్కార మార్గం చూపాలని అన్నారు. వానాకాలంలో వచ్చే వ్యాధులపై దృష్టి సారించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సురేష్ హన్మకొండలో వర్షాల కారణంగా దెబ్బతిన్న హన్మకొండ జిల్లా నడికుడ మండలం కంటాత్ముకూర్ గ్రామ శివార్లో నిర్మాణంలో రోడ్డు అదేవిధంగా పరకాల శివార్లో ఉన్న చెలివాగు వంతెనను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం పరిశీలించారు. కంటాత్ముకూర్ వద్ద ఉన్న వాగుల నుండి వరద ఉధృతంగా పోతుండటంతో దెబ్బతిన్న కాజ్వేను కలెక్టర్ సందర్శించి అక్కడి వంతెనను రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఆర్ఎండ్బిఈ సురేష్ బాబు ఇతర అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహం గురించి అక్కడి పంటలకు సంబంధించిన వివరాలను స్థానిక రైతులు కలెక్టర్కు వివరించారు.
ఈరోజు పర్కాల్ మండల్లో పర్కాల్ నుంచి భూపాల్పల్లి వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ హెవీ వర్షంతో నిన్న నైట్ ఒక స్టార్టింగ్ పిల్లర్ దగ్గర కొంచెం రోడ్డు కేవిన్ అయింది ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న నైట్ ఇంజనీర్స్ NH వాళ్ళ ఇంజనీర్స్ అవ్వచ్చు అండ్ మన లోకల్ తహసీల్దార్ పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి రోడ్ కార్డన్ ఆఫ్ చేసి అలానే ఒక లేన్లోనే ట్రాఫిక్ మూవ్ అయ్యేలాగా హెవీ వెహికల్స్ కూడా అలౌ చేయకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి అండ్ కంపాక్షన్ చేసి ఈ రోడ్డు లేటెస్ట్గా ఈరోజు ఈవినింగ్ కల్లా ఫుల్ షేప్లో రిస్టోర్ చేసే ప్రయత్నం. దీంతోపాటు నడికుడ మండల్లో కంటాత్మకూర్ లో లైన్ కాస్వే ఏదైతే ఉందో అక్కడ డైవర్షన్ రోడ్ ఏదైతే క్రియేట్ చేశారో అది డిస్ట్రాయ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా ఇన్స్పెక్ట్ చేశాము అండ్ వాటర్ లెవెల్స్ తగ్గిన తర్వాత ఆ రోడ్ వర్క్స్ కూడా కమెన్స్ అవుతాయి అనేది తెలియజేస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు మనకి దాదాపు ఒక 40 mm రెయిన్ఫాల్ వచ్చింది. ఎక్కడ కూడా మేజర్ ఇబ్బందులు ఏం లేవు. అండ్ అదేవిధంగా మనము హెల్త్ డిపార్ట్మెంట్కి ఆశా వర్కర్స్ ANMs అందరూ కూడా ఫీల్డ్లో అందుబాటు ఉండాలి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏమైనా జ్వరాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అని చెప్పి తెలియజేశాము. దాంతోపాటు మన శానిటేషను ప్లస్ అలానే డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. దట్ వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు బురద కానీ సిల్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి అని. అండ్ ఎవరు కూడా ఇంకా నెక్స్ట్ 2-3 days కూడా మనకి పాత బిల్డింగ్స్లో ఎవరు ఉండదు అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే తడిగోడలు కూలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక నెక్స్ట్ 72 hours వరకు కూడా రిలేటివ్స్ ఇంటూ కానీ చుట్టాల ఇంటికి కానీ అట్లా వెళ్ళాలి అని కోరుతున్నాము. అండ్ పంచాయత్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇదే ప్రయత్నాలు చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ 24-48 hours కూడా మేము అలర్ట్గా ఉంటున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫీల్డ్లో ఉండి అలర్ట్గా ఉండాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. కడప జిల్లా నలుమూలల నుండి వ్యాయ ప్రయాసాలు ఓర్చి జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీదారుల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి విచారించి పరిష్కార మార్గాలను చూపాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శివశంకర్తో పాటు DRO గంగాధర్ గౌడ్, DRDA PD ఆనంద్ నాయకులు హాజరై గంగాధర్ గౌడ్, DRDA PD ఆనంద్ నాయకులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. సురేష్ నంద్యాల పట్టణంలో మధుమణి చారిటబుల్ సొసైటీ వారి మధుమణి నర్సింగ్ హోమ్ 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. కార్యక్రమంలో బనగనపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.